హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం కొన్ని హైరింగ్స్ అయితే చూస్తున్నాం. అది 2026, 2025 అండ్ ఇంటర్న్‌షిప్స్, జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ చూస్తాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. థాంక్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. సో ఫస్ట్ అయితే మనము వర్క్ షెల్ గురించి చూద్దాం. వర్క్ షెల్‌లో వచ్చేసి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. మనకి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వచ్చేసి 2026 గ్రాడ్యుయేట్స్ కోసం బెంగుళూరు లొకేషన్ అన్నమాట. వర్క్ టైప్ వచ్చేసి రెగ్యులరే. పోస్టింగ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1 స్టార్ట్ చేశారు రీసెంట్‌గానే. అంటే 1 డే బిఫోరే స్టార్ట్ చేశారు. సో అందుకే నేను ఈరోజు ఈవినింగే పెట్టేస్తున్నాను. సో ఎవరైనా ఈ ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేసుకోవాలంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఓన్లీ 2026 గ్రాడ్యుయేట్స్ అన్నమాట. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకొని ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ నో ప్రాబ్లమ్ అప్లై ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ డేటా ఇంజనీర్ అన్నమాట. క్యాప్‌జెమినీ వాళ్ళు మనకి 4 వీక్స్ ఎగో ఈ పర్టిక్యులర్ జాబ్ అప్డేట్ ని మనకి ఇచ్చారు. పాన్ ఇండియా జూనియర్ డేటా ఇంజనీర్ వర్క్ లొకేషన్ హైదరాబాదే. అండ్ ఫర్ ది ఫ్రెషర్స్ అన్నమాట. డేటా ఇంజనీర్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది పైథాన్, ఈటీఎల్ అన్నమాట. సో పైథాన్, ఎస్‌క్యూఎల్, డేటా మోడలింగ్, డేటా ఇంటిగ్రేషన్స్ మీద ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో దే కెన్ ఈజీలీ అప్లై. వాళ్ళు ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతారు. పైథాన్ అని కనిపించినా కూడా షార్ట్ లిస్ట్ అవుతారు. ఓకే, క్యాప్‌జెమినీ అప్లై చేసుకోండి. అండ్ కస్టమర్ సపోర్ట్ ఇంజనీర్. కస్టమర్ సపోర్ట్ ఇంజనీర్ వచ్చేసి ఇందులో ఏంటంటే మీరు సపోర్ట్ ఇంజనీర్ అనేసి భయపడకుండా ఫస్ట్ అప్లై చేసుకోండి. ఫస్ట్ మనకు జాబ్ అనేది ఒకటి చేతిలోకి రావాలి. వచ్చాక నువ్వు దాన్ని ఎలా చేంజ్ చేసుకుంటావు అన్నది నీ చేతుల్లో ఉంటుంది ఫస్ట్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. మీరు ఎంఎన్‌సి అంటేనే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎక్కువ టెక్నికల్ స్కిల్స్ కూడా చూస్తారు. బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అజూర్ సపోర్ట్ ఇంజనీర్ అజూర్ మీద ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో పైథాన్ అండ్ ఎనీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉంటుందో దే కెన్ ఈజీలీ అప్లై. అండ్ ఆల్సో అజూర్ అనేది కొద్దిగా నాలెడ్జ్ ఉంటే బెటర్. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎలిజిబిలిటీ మెన్షన్ చేయలేదు. సో దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ఫ్రెషర్స్ అన్నమాట. 2022 నుంచి 2026 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. క్లౌడ్ సిస్టమ్ ఇంజనీర్. ఇన్ఫోర్ అనేది చాలా మంచి కంపెనీ చెప్పాలి అంటే. ఇన్ఫోర్‌లో మీకు లైఫ్ బావుంటుంది. 0 to 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వరకు ఉంది. సో అప్లై చేసుకోండి. 0 to 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. కాకపోతే ఏంటంటే ఇది ఓన్లీ బీటెక్ అండ్ ఎంసీఏ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకైతే కాదు. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు లైనక్స్ వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. ఎక్కువ ఎలా ఉంటుందంటే ఈసీఈ వాళ్ళు చేస్తారు చూడండి. అలాంటి ప్రాబ్లమాటిక్ థింగ్స్ ఉంటాయి. అండ్ స్క్రిప్టింగ్ స్కిల్స్ వచ్చేసి మనకి పైథాన్, పవర్ షెల్స్ ఇలాంటి వాటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఏడబ్ల్యూఎస్ మీద ఇలాంటి వాటి మీద. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి అమెజాన్‌లో టీమ్ లీడ్ అయితే పెట్టారు. ఇంటర్న్‌షిప్ అన్నమాట. సో డైరెక్ట్ టెస్ట్ అనేది మనకి డైరెక్ట్‌గా ఉంటుంది. సో డైరెక్ట్ టెస్ట్ తర్వాత జాబ్ అంతే. ఓకే, నో ఇంటర్వ్యూ నథింగ్ అన్నమాట. ఒక టెస్ట్ అయితే పెడతారు. ఆ టెస్ట్ అనేది నువ్వు క్వాలిఫై అవ్వాలి అంతే. ఇదొక ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే చాలా త్వరగా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏ గ్రాడ్యుయేట్ హూ ఈస్ నీడ్ టు వర్క్ ఇన్ కస్టమర్ ఫేసింగ్ ఎన్విరాన్మెంట్ వేర్ హౌసింగ్. ఓకే, ఏ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ విత్ ద స్కిల్స్ ప్రొఫిషియన్సీ ఇన్ గుడ్ అనలిటికల్ టీమ్ మెంబర్స్. సో మీకు కావాల్సింది ఇక్కడ ఏంటి, లీడర్‌షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎందుకంటే అమెజాన్ అంటేనే మనకు మాట్లాడడం బాగా రావాలి. మార్కెటింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ 3 అప్లై చేసే ముందు మీరు ఇప్పుడు లింక్డ్ఇన్‌లో నేను 2 జాబ్స్ చూపించాను కదా! వీటిని అప్లై చేసే ముందు ఫస్ట్ మీరు క్యాప్‌జెమినీలోకెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్‌జెమినీలోకెళ్ళాననుకో, ఇప్పుడు క్యాప్‌జెమినీలోకెళ్ళి నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ పీపుల్ సెక్షన్‌లోకి పోండి. ఓకే, పీపుల్ సెక్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకి వేర్ దే లివ్ అనేది కనిపిస్తది కదా! ఫర్ ఎగ్జాంపుల్ నాకు బెంగుళూరు లొకేషన్ పీపుల్ కావాలి అనుకో, నేను బెంగుళూరు మీద క్లిక్ చేస్తా. ఓకే, అప్పుడు నాకు బెంగుళూరు పీపుల్ కనిపిస్తారు. మీకు తెలిసినా తెలియకపోయినా అట్‌లీస్ట్ ఒక ట్రై అయితే చేయండి. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ జాబ్‌కి రిఫరెన్స్ ఇప్పించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిఫరెన్స్ కావాలి అనుకో, నేను ఇక్కడ ఎవరికో ఒకరికి కనెక్షన్ ఇచ్చి రిఫరెన్స్ అయితే తీసుకుంటా. మీరు కూడా అలానే రిఫరెన్స్ అడిగి జాబ్‌కి రిఫరెన్స్ తీసుకొని అప్లై చేయండి. ఎందుకంటే నువ్వు డైరెక్ట్‌గా అప్లై చేసే బదులు రిఫరల్ తీసుకొని అప్లై చేస్తే ఇక్కడ యాడ్ నోట్ ఉంది గదా! ఇక్కడ నోట్ యాడ్ చేసి మీ రెజ్యూమే లింక్ పంపించి, మీ మెయిల్ ఐడీ పంపించి రిఫరెన్స్ అడగండి. ఓకే, వాళ్ళు
అండ్ కనెక్షన్ కూడా ఇవ్వండి. ఓకే, కనెక్షన్ కూడా ఇవ్వడం మర్చిపోద్దు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.